అలానే విశేషరావు తెలంగాణలో ఏసీబీకి స్వేచ్ఛనిచ్చేసింది ప్రభుత్వం. అందుకే ఏసీబీ వారానికి కనీసం ఇద్దరిని ట్రాప్ చేస్తుంది. ఇద్దరిని ఉద్యోగుల్ని ఎవరిని టచ్ చేసినా కానీ మినిమం 100 నుంచి 1000 కోట్ల దాకా బయటపడుతుంది. ఇప్పుడు తాజాగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీంద్ర ఇతను ఏసీబీ వల్ల పడ్డాడు. ఇతను మనం అవినీతి చేప అందామా, అవినీతి తిమింగలం అందామా అంటే అనకొండ దాదాపు 500 కోట్ల రూపాయలు ఆస్తులు బహిరంగ మార్కెట్లో దొరికినటువంటివి ఉన్నాయని చెప్పి ఏసీబీ చెప్తోంది. మరి అవినీతి అధికారులు ఏం చేయాలి, ఉద్యోగులను ఏం చేయాలి? ప్రతిసారి ఇది మనం మాట్లాడుకుంటున్నాం. అవినీతి పరమైనటువంటి ఉద్యోగులు ఎక్కువైపోయారు. వీళ్ళ కారణంగా రాష్ట్రాలు, దేశం పరువు పోతుంది, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, ప్రపంచంలో పేద దేశంగా భారతదేశం మారిపోతుంది కేవలం ఈ అవినీతి పరమైనటువంటి ఉద్యోగుల కారణంగానే. ఒక మామూలు ఎంప్లాయీకి 60-70 వేల రూపాయలు జీతం వచ్చేటువంటి ఎంప్లాయీకి 500 కోట్లు ఆస్తులు ఉన్నాయని అంటే మరి అతను ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఉండాలి. కొంతమందికి 1000 కోట్లు. టౌన్ ప్లానింగ్ కానీ హెచ్ఎండిఏలో ఏ ఉద్యోగిని కదిలించినా కానీ వాళ్ళ ఆస్తులు భయంకరంగా ఉంటాయని చెప్పేసి ఏసీబీ చెప్తుంది. అందుకే ఏసీబీ ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్ అయింది హైదరాబాద్లో కానీ లేదా తెలంగాణలో కానీ. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి యాక్టివిటీ కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ ట్రాప్స్ అనేది మనకి వినిపించట్లా. కానీ తెలంగాణలో వారానికి కనీసం 2 ఏసీబీ ట్రాప్లు మనకి రిపోర్ట్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ ఏసీబీకి సంబంధించినటువంటి కేసులు గతంలో 2014 నుంచి 2023 వరకు ఎన్ని బుక్ అయ్యాయి, ఇప్పుడు 2023 నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని బుక్ అయ్యాయి కేసులు అనేది కూడా నేను డేటా లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. అంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఏసీబీని ఫ్రీగా వదిలిపెట్టేశారు. అంటే మీకు స్వేచ్ఛ ఇస్తున్నాను, మీరు అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల్ని వెంటాడండి అని చెప్పి చెప్పారు. అంతకుమించి ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల్ని. వాళ్ళు అభివృద్ధి నిరోధకులు, వాస్తవంగా అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మా గురించే చెప్తున్నారు మీరు, రాజకీయ నాయకులు కూడా అవినీతికి పాల్పడతారు కదా, వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదని అంటారు. వాళ్ళు అవినీతికి పాల్పడటానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకుండా, మీరు లూప్ హోల్స్ చెప్పకుండా పొలిటికల్ లీడర్స్కి తెలియదు. పొలిటికల్ లీడర్స్కి గైడెన్స్ ఇచ్చేదే అవినీతిపరమైనటువంటి ఉద్యోగులు. అవినీతి చేయటానికి అందరినీ కాదు సుమా, కేవలం అవినీతి చేసేటువంటి వాళ్ళని. మీరు ఇప్పటికైనా ఆలోచించాలి. భవిష్యత్ తరాల కోసం మీరు ఆలోచించండి. మీకు ఇవాళ అవినీతి సొమ్ము సంపాదించవచ్చు, అది పర్మనెంట్ కాదు. ఇది పర్మనెంట్ కాదు అని చెప్పి స్పిరిచువల్ యాంగిల్లో ఆలోచిస్తే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ గరికపాటి గారు కానీ ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మీకు ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎంతమంది మీ లోపాలని ఎత్తి చూపించినా, మీ అవినీతిని ప్రశ్నించినా మారట్లేదు. అవినీతి పరమైన ఉద్యోగులు మారట్లా. వాళ్ళ అవినీతిని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అందుకే ఏసీబీ తప్ప మరొక మార్గం లేదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏసీబీకి సరైనటువంటి అధికారి ఇప్పుడు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఏసీబీ చారు సిన్హా గారి చేతిలో ఉంది. ఏసీబీ సారథి చారు సిన్హా గారు ఐపీఎస్, అత్యంత నిజాయితీ పరురాలు ఆవిడ. పోలీసు మాన్యువల్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆమె. అవినీతి రహితంగా అందరూ ఉండాలని కోరుకునేటువంటి ఐపీఎస్ ఆఫీసరు ఆవిడ. నీతిగా ఉంటారు. మరి అలాంటి ఆవిడ చేతిలో ఏసీబీ ఉంది, తెలంగాణ ఏసీబీ. అందుకే ఈ అనకొండలు రోజుకోటి దొరుకుతున్నాయి. ఈ అనకొండల్లో రవీంద్ర ఒకళ్ళు చూడండి, ఇక్కడ చూడండి, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీంద్ర ఇంట్లో దొరికిన నగదు, బంగారు ఆభరణాలు. ఎవరింట్లో పెట్టినా కేజీల కొద్ది బంగారం, వెండి, అలాగే కోట్ల కొద్ది డబ్బు. ఇక విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లు, ఓపెన్ ఫ్లాట్లు, పొలాలు, ఎకరాల కొద్ది పొలాలు, ఇవే ఏ అధికారిని కదిలిచ్చినా కానీ. ఇవన్నీ చూసిన తర్వాత సామాన్య పౌరులు తిరగబడాలి, వీళ్ళ మీద తిరగబడి నిలదీయాలి, ప్రశ్నించాలి వీళ్ళని. అలాగే ఆఫీసుల్లో ఎవరైనా కానీ లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ నేను చెప్పాను. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వాలి. సమాచారాన్ని ఇప్పించి ఏసీబీకి సమాచారం ఇస్తే వాళ్ళు పట్టుకుంటారు. ప్రజల నుంచి అవేర్నెస్ రావాలి.
ప్రజలు నిలదీయాలి. ప్రజలు నిలదీస్తేనే వీళ్ళు అవినీతి ఆగుతుంది. లేదంటే వీళ్ళ అవినీతి దాహం ఆగదు. జీతాలు తీసుకుంటారు, అవినీతి తీసుకుంటారు, అయినప్పటికీ చాలదు. వాళ్ళు ఇంకా సంపాదించాలి. దానికి హద్దు లేకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. రవీంద్ర ఇంట్లో ఏసీబీ సోదాలు, బంధువులు బినామీలలోను అంతే, బంధువులు బినామీలు. నార్సింగ్ నానక్రామ్ కూడా మోకిలా. ప్రైమ్ లొకేషన్స్ అనమాట హైదరాబాద్లో. బ్యాంక్ ఖాతాల్లో 45 లక్షల బ్యాలెన్స్. ఏసీబీ వాళ్ళలో పెద్దపల్లి మున్సిపల్ ఈ లెక్కల్లో చూపించిన 32 లక్షల నగదు పట్టివేద్దాం. సో ఇద్దరు, ఆయన రవీంద్ర, ఈయనేమో పెద్దపల్లి మున్సిపల్ ఏఈని కూడా ట్రాప్ చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న బచ్చు రవీందర్ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఇల్లు, ఆఫీసు, మిత్రులు, బంధువులు, బినామీలలో మొత్తం 10 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హెచ్ఎండిఏ సిఈగా ఆయన కీలక ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. రవీంద్ర అక్రమార్జన మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్లకు పైగా ఉండవచ్చని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 100 కోట్లు అంటున్నారు, కానీ దాని లెక్కేసి 500 కోట్లు అని చెప్పి అంటున్నారు. డాక్యుమెంట్ విలువ ప్రకారం రవీంద్రకు సంబంధించినటువంటి ఇక్కడ 92 లక్షల ఆస్తులను గుర్తించామని, వీటి మార్కెట్ విలువ ఇంతకు ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందని వారు, అంటే మార్కెట్ విలువను వాళ్ళు క్యాల్కులేట్ చేయలేకపోతున్నారు. అందుకే సుమారుగా 500 కోట్లు అంటుంది. నేను ఇళ్ల స్థలాలు కొండకల్, కిష్టాపూర్, పసమాములలో, నార్సింగు, నానక్రమగూడలోని ఖరీదైన ప్రాజెక్టుల్లో విలువైనటువంటి 4 ఫ్లాట్లు ఉన్నాయంట. ఏసీబీ అధికారులు గుర్తించారు వాటిని. సుముద్ర, ఆక్రోపాలిస్, వాసవి, అట్లాంటిస్లో ఈ ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో గూడూరు గ్రామంలో 4 ఎకరాల వ్యవసాయ భూమి, అంటే ఫామ్ హౌస్. మోకిలాలోని శ్రీవారి మెడోస్లో విలువైనటువంటి విల్లా, 300 గజాల్లో విల్లా. మజీద్ బంద్లో 300 గజాల్లో నిర్మించిన 4 అంతస్తుల భవనం. దీనికి నానక్రమగూడలో రవీంద్రనాథ్ ఇంట్లో జరిపిన సోదాల్లో నగదు, బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు, బంగారం, అలాగే వెండి, ఖరీదైనటువంటి గృహ ఉపకరణాలు, దాదాపు 10 లక్షల విలువైనటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, 10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నాయంట. అలాగే 4 కార్లు, 4 కార్లు, ఇన్నోవాలు 2, టాటా సఫారీ 1, మహేంద్ర ఎస్యూ 1, 4 కార్లు ఉన్నాయంట. ఒక 60-70 వేలు నెల జీతం తీసుకునేటువంటి ఒక ఉద్యోగికి 4 కార్లు, ఫామ్ హౌస్, విల్లాలు, కేజీల కొద్ది బంగారము, వెండి, హౌసెస్, ఇన్ని 500 కోట్ల పైన ఉంటాయి అన్ని లెక్కేస్తే. హెచ్ఎండిఏలో రవీంద్ర రోడ్లు, ఫ్లైఓవర్లు, ల్యాండ్ అక్విజిషన్, ఇంజనీరింగ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమన్వయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవీంద్ర విలాసవంతమైన జీవితానికి సంబంధించి ఫోటోలతో కూడిన ఫిర్యాదులు ఏసీబీకి అందడంతో ఆయనపై కొన్నాళ్ళుగా నిఘా పెట్టారు. రవీంద్ర విదేశీ ప్రయాణాల చిట్టాతో పాటు ఆయన భార్య ధరించిన ఆభరణాల ఫోటోలు, వారి వాహనాలు, ఖరీదైన ఇళ్లకు సంబంధించిన సమాచారం ఏసీబీకి ఫిర్యాదుల రూపంలో అందాయి. దీనిపై ప్రాథమిక విచారణ పూర్తి చేసిన తర్వాత 13వ తారీఖున ఆదాయానికి మించినటువంటి ఆస్తులను కూడబెట్టాడని చెప్పి సెర్చ్ వారెంట్ ఇష్యూ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయనకి 4 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి, లాకర్లు. ఒక బ్యాంక్ కాదు, 4 బ్యాంకుల్లో పెట్టారు. 18 విదేశీ మద్యం బాటిళ్ళు, మళ్ళా లోకల్ బ్రాండ్స్ తాగలేడు పాపం, అందుకని విదేశీ బ్రాండ్స్. ఇక ఏసీబీ వల్ల పెద్దపల్లి మున్సిపల్ ఏఈ. అందుకే నేను చెప్పాను, తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ చాలా యాక్టివ్గా ఉంది. పెద్దపల్లిలో ఏఈని పట్టుకున్నారు. ఆయన దగ్గర 32 లక్షలు నగదు పట్టుకున్నారు. ఆయనకు సంబంధించిన ఆస్తులు కూడా లెక్కిస్తున్నారు ఏసీబీ, ఎన్ని ఉన్నాయి అనేది. సో కాబట్టి వీళ్ళ ఏసీబీ రైడ్ చేస్తే బయటపడుతున్న ఆస్తులను కానీ గమనిస్తే వీళ్ళని ఏమనాలి అనేది కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని, వీళ్ళ దాహం డబ్బు దాహమా, ధనదాహం, బంగారు దాహం, వెండి దాహం, ఫామ్ హౌస్ దాహం, విల్లాల్స్ దాహం, ఫ్లాట్స్ దాహం. ఒక సామాన్యుడు జీవితం మొత్తం కష్టపడితే ఒక ఇంటి ఓనర్ కాలేడు. వీళ్ళు
జనం డబ్బుతోటి జనాన్ని పీకు తిని ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నా వీళ్ళని ఏమనాలి? వీళ్ళని ఉగ్రవాదులు అనాలా? మైదానపు ఉగ్రవాదులు అనాలా? లేదంటే ఏమనాలి వీళ్ళని అనేది కూడా అర్థం కావట్లేదు ఒకసారి. మళ్ళీ వీళ్ళు చూడండి, ఇప్పుడు సస్పెండ్ అవుతాడు, మళ్ళీ వచ్చి విధుల్లో జాయిన్ అవుతాడు. డెఫినెట్గా అది జరుగుతుంది. ఎందుకంటే గతంలో బుక్ అయినటువంటి ఏసీబీ కేసులు తీసుకుంటే ఆ ఏసీబీ కేసులో శిక్ష పడినటువంటి వాళ్ళు 4-5 ఉన్నారు, మిగతా వాళ్ళు మళ్ళీ విధుల్లో జాయిన్ అయ్యారు. ఇలాంటి వ్యవస్థని తయారు చేసినటువంటి ఈ ఉద్యోగుల్ని లేదంటే ఈ ఎడ్యుకేటివ్ సిస్టమ్ని ఏమనాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.